అస్సలాము అలైకుం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాహిస్ వ్లాగ్స్. ఈరోజు వెజిటబుల్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఏ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానా అని చెప్పేసి. ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నేను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేశాను. అదే మీరు ఉల్లిపాయలు లిమిటెడ్గా తీసుకున్నట్లయితే మునక్కాయలు ఇంకా ఉల్లిపాయలు కలిపేసి ఫ్రై చేసేయడానికి డైరెక్ట్గా వేసేయచ్చు. మీరు మునక్కాయలు వాడిపోయినట్టు అనిపిస్తే, అంటే మనం మునక్కాయలు తీసుకొని 1 రోజు 2 రోజులు అవుతుంది అలా అనిపించినప్పుడు మనం ముందుగా మునక్కాయని వాటర్లో వేసి ఉంచితే మళ్ళీ కాస్త కాకపోతే కాస్తనే నార్మల్ స్టేజ్కి వస్తుందండి. ఇది టిప్ అనమాట. మరీ వాడిపోతే అయితే పాడేయడమే, ఇంకా కర్రీ కూడా మంచిగా ఉండవు. కాకపోతే కొంచెం డ్రైగా అనిపిస్తే ఈ మధ్య కట్ చేసి ఇస్తున్నారు కదా రైతు బజార్లలో, అలా అయితే కనుక మీరు చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లో వేస్తే కనుక నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆనియన్స్ నేను ఫ్రై చేసేటప్పుడే కరివేపాకు వేసానండి. కరివేపాకు ఉంటే వేసుకొని, లేకపోతే స్కిప్ చేసేయండి, ఇట్స్ అప్ టు యూ. ఈ రకంగా మనం ఉల్లిపాయలు ఇంకా మునక్కాయలు 2 కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఆయిల్లో ఫస్టే మునక్కాయలు ఫ్రై చేసి తీస్తారు, అలాగన్నా కూడా ఇలాగే బాగుంటుంది. మంచిగా ఉల్లిపాయలు మునక్కాయలు మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోండి. టొమాటోస్ వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంకి పెట్టండి, ఎందుకంటే కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. టొమాటోస్ మగ్గడానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కర్రీని. మనం మంచిగా టొమాటోస్ పీసెస్ అన్నీ కూడా గుజ్జు గుజ్జుగా అయిపోతాయి. ఈ టొమాటోస్లో వాటర్ ఫామ్ అవుతుంది కదా, అందుకని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. నేను టొమాటోస్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసాను. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నాయి టొమాటోస్లో అనగానే మనం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గాలండి. ఇంకా నేను లాస్ట్లో కొంచెం వాటర్ ఉన్నాయి అనగానే పసుపు, ఉప్పు, కారం వేసి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మా వారికైతే ఈ కర్రీ చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటారండి. ఈ కర్రీ ఫస్ట్ నేను నార్మల్గానే చేసేదాన్నండి. మా వారు నాకు ఒకసారి టిప్ చెప్పారు. ఏంటంటే మనం లైట్గా కర్రీ దగ్గర పడుతుంది కదా, వాటర్ వేసే ముందు లైట్గా మనం చింతపండు రసం కనుక వేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పారు. ఇట్స్ వర్క్స్, నిజంగా చాలా బాగుంటుంది. నేను పర్సనల్గా చెప్తున్నానండి. నాలాగా చింతపండు రసాన్ని వేయండి. చింతపండు అవి ఉంటాయి కదా, ఆ తొక్కలు వేసేయమాకండి. చింతపండు రసం కొంచెం వేయండి చాలు. మనం లాస్ట్లో లెమన్ స్క్వీజ్ చేసుకునే దానికన్నా కూడా చింతపండు రసం వేస్తేనే బాగుంటుంది. మొత్తం ఒకసారి కలుపుకోండి, ఉప్పు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత అవసరం అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఫ్లేమ్ తగ్గించుకుంటూ సిమ్లో పెట్టండి. లాస్ట్లో ఉంటే కనుక మీ దగ్గర కొత్తిమీర వేయండి. నేను ఇంకేం యాడ్ చేయలేదండి. దీంట్లో మసాలాలు కూడా ఏం లేవు. మీరు చూసినట్టయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొబ్బరి తురుము కానీ అలాంటివి ఏం వేయలేదు నేను. ఇలాగే బాగుంటుంది. సాదా సీదా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రకంగా దగ్గర పడిన తర్వాత మనం ఆఫ్ చేసేయడమే. వేడివేడి రైస్లోకి బాగుంటుంది. ఇంకా మీకు తెలుసు కదా, నేను చెప్తాను నెక్స్ట్ డైలాగ్ అని చెప్పేసి. ఇంకా పుల్కాలో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి, ఓకేనా అండి? ఆ తర్వాత నేను డిష్ అవుట్ చేసేసానండి. నేను ఈ టొమాటో కర్రీ ప్రిపేర్ చేసేలోపు కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో అయితే కొత్తిమీర అంతా క్లీన్ చేసేసి కట్ చేసి ఆరబెట్టడానికి పెట్టానండి. ఆ తర్వాత పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మనకి ఫర్దర్గా ఏమన్నా కర్రీస్ ప్రిపేర్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అయితే నేను మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. మా బాబు అయితే ఇక్కడ ఆడుతూ ఉన్నాడు. ఇంకా పిల్లలు ఉంటే ఈ రకంగానే ఉంటుందండి. వాతావరణం మారుతూ ఉంటుంది కాసేపటికి కాసేపు. ఇంకా బాసనలన్నీ తోమేశాను. ఈరోజు నేను సగ్గుబియ్యం జావా ప్రిపేర్ చేశానండి. ముందుగా నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. ఒక 2-3 సార్లు కడిగి మంచినీళ్ళు వేసి నానబెట్టి ఉంచానండి.
1 గంట నానిన సగ్గుబియ్యం అండి. ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక బౌల్‌లో మంచినీళ్ళు తీసుకోండి. బాయిలింగ్‌కి పెట్టుకోండి. నేనైతే ఏ బౌల్ అయితే మనం డిష్ అవుట్ చేసుకుంటామో ఆ బౌలే డైరెక్ట్‌గా పెట్టేసాను స్టవ్ మీద మాటికి బాసనలు కడుక్కోలేక. ఇప్పుడు వాటర్ బాయిలింగ్‌కి వస్తుంది కదా! ఆ వాటర్‌లో మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసేయాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. చాలామంది అరగంట సేపు నానబెట్టినా సరిపోతుంది. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికేలోపు యాలకుల పొడి ప్రిపేర్ చేసుకోండి. ఇంకా బెల్లం కూడా తురిమి పెట్టుకోండి. బయట రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి కదండీ బెల్లం పొడులు. అదైనా కూడా ఓకే. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంది. మనం అరగంట సేపు నానబెడితే ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్‌గా కనిపించిద్ది. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి సగ్గుబియ్యం ఈ రకంగా అయింది. గంటన్నర నానబెట్టానండి నేనైతే దాదాపు. అందుకని చాలా 5 మినిట్సే మనకి టైం పడుతుంది. చాలా త్వరగా ఉడికిపోతుంది. కాకపోతే మనం కలుపుకుంటూ ఉండాలి. కింద నుండి కలపాలండి. సగ్గుబియ్యం అడుగంటుతూ ఉంటుంది. మనం కింద నుండి కలుపుకుండా ఉంటే కనుక స్టిక్కీగా అయిపోతుంది కింద. అందుకోసం మంచిగా ఉడుకుతుంది. మనం టచ్ చేసి చూస్తే మెత్తగా అవ్వాలండి సగ్గుబియ్యం. అప్పుడు మనం దీంట్లో యాలకుల పొడి వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం వేస్తాము. మీకు అవసరం అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు వద్దనుకుంటే. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మా వారు స్వీట్ వేసి చేయమన్నారండి. అందుకోసం నేను బెల్లం వేసాను. పంచదార కన్నా కూడా బెల్లమే హెల్తీ కాబట్టి. ఇంకా సిమ్లో పెట్టేయండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు. నేను ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసేసానండి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా దగ్గరకు వస్తుంది కాబట్టి. అందుకోసం కొంచెం పలుచగా ఉన్నప్పుడే మీరు ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి. ఇంకా చల్లారిన తర్వాత లేకపోతే కొంచెం వేడి మీదుగా సర్వ్ చేసేయండి. అంతేనండి సగ్గుబియ్యం జావా. చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది. జ్వరం వచ్చినప్పుడు చిన్నపిల్లలకి సమ్మర్ సీజన్లో బాడీలో హీట్ తగ్గడం కోసం ఈ రకంగా సగ్గుబియ్యం జావ చేసి పెడితే కనుక చాలా మంచిదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి సగ్గుబియ్యం జావ ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఈ రకంగా సగ్గుబియ్యం తీసుకుంటూ ఉండాలి ఈ సీజన్లో. పిల్లలకి హెల్త్ బాగోలేనప్పుడు కూడా ఈ జావ తినిపిస్తూ ఉండాలండి. ఇంకా నెక్స్ట్ నేను రెసిపీ ప్రిపేర్ చేశాను. ఇంకో రెసిపీ. ఆ రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై అండి. ముందుగా ఆలూ పీల్ చేసేసి మంచిగా వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేసి కూడా జల్లెల్లోనే వేసి ఆ తర్వాత కట్ చేసి పెట్టానండి. ఆ తర్వాత మనం ఒక కడాయిలో ఆయిల్ తీసుకుని తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఉంటే కనుక మీ దగ్గర ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు, మీరు తినేటట్లయితే కనుక దంచిన ఎల్లిపాయలు కూడా వేసుకోండి. ఈ రకంగా నేనైతే కోకోనట్ ఆయిల్తో ప్రిపేర్ చేశానండి. కర్రీస్ ఈ మధ్య నేను కోకోనట్ ఆయిల్తోనే యూస్ చేస్తున్నాను. అందుకని కర్రీస్లో మనకి నొరగొచ్చిద్ది. కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తే కనుక డైరెక్ట్గా ఫ్లేమ్ అనేది హైలో పెట్టకూడదు, పొగలు వచ్చేస్తాయి. లిమిటెడ్గా ఆయిల్ వేసుకోండి. అంటే నేను కర్రీ ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి నేను ఆయిల్ వేసాను, అది ఎక్కువేం కాదు. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి. నేను జల్లెల్లో వేసానండి. ఎందుకంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది, మనకి కర్రీ చేయడానికి బాగుంటుందని చెప్పేసి హై ఫ్లేమ్లోనే పెట్టాను ఇప్పుడైతే నేను కర్రీ. మనకి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ స్పాచులా హెల్ప్తో మనం టాస్ చేస్తూ ఉండాలండి కర్రీని, లేకపోతే బంగాళదుంపలు అంటుకుంటూ ఉంటాయండి. అందుకోసం మనకి బంగాళదుంపల కలర్ అనేది కొంచెం బ్రౌనిష్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేటట్టుగా మనం ఫ్రై చేయాలి. అప్పటిదాకా ఏం వేయకూడదు. చూసారా మళ్ళీ బాసనలు పడ్డాయి, ఈ గ్యాప్లో మళ్ళీ తోమానండి. బంగాళదుంపలు చూసారా ఎంత మంచిగా వేగాయో. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా తీసేయండి. భోజనాలు అయిపోయాయండి మావి. ఇప్పుడు బయట అయితే నేను ఒక డ్రమ్ క్లీన్ చేసి పెట్టేది ఉంది, అందుకోసం వాష్ చేసి పెట్టాను. ఇంకా లోపల వాష్ చేయలేక బాసనలు బయటే వాష్ చేసేసానండి. ఇంకా మీకు బియ్యం స్టోర్ చేయడానికి టిప్స్ చెప్తాను. ముందుగా ఎల్లిపాయలు ఒలుచుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పొట్టు తీసేసి పైన పొట్టు తీసేయండి. పీల్ ఆఫ్ చేయొద్దు కంప్లీట్గా. ఈ రకంగా అయితే ఉంచండి. బిర్యానీ ఆకులు కూడా రెడీగా పెట్టుకోండి.
ఇంట్లో చాలా వరకు సరుకులు నిండుకున్నాయి. మా వారైతే ఈరోజు రైస్ బ్యాగ్ తీసుకొచ్చారు. అందుకని నేను పురుగులు పట్టకుండా ఈ టిప్స్ ఫాలో అవుతాను. నేను ఈ టిప్స్ యూట్యూబ్‌లోనే చూసి నేను ట్రై చేశానండి. నాకైతే వర్కౌట్ అయింది. ఒక 2, 3 టైమ్స్ నుండి ఈ రకంగానే నేను చేస్తున్నాను. 90% అయితే మనకి పురుగులు పట్టవండి ఈ రకంగా చేస్తే. ఈ రకంగా మనకి జూట్ బ్యాగ్‌లో లోపల కవర్‌లో వచ్చిందనమాట రైసు. ఫస్ట్ ఒక థిక్ లేయర్ ఆఫ్ రైస్ వేసేయాలి. ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు, బిర్యానీ ఆకులు వేయాలండి. సేమ్ అలాగే మనం రెండో లేయర్ వేయాలి. అంటే థిక్ లేయర్స్ వేయాలండి. మందంగా వేసుకోవాలి లేయర్స్. ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఎల్లిపాయలు, బిర్యానీ ఆకులు వేయాలి. ఇంతకుముందైతే చిన్న చిన్న పురుగులు వస్తూ ఉండేవి. చాలా కష్టమవుతుందండి. రైస్‌లో వాటర్ వేస్తే పైకొచ్చేస్తాయి. చూడటానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. నేనైతే చాలా వెతికి ఈ టిప్స్ నేను ఫాలో అవుతున్నాను. నాకైతే వర్త్ అయిందండి. మీకు లాస్ట్‌లో నేను చూపిస్తాను. ఒక 2 ఎల్లిపాయలు బియ్యంలోనే ఎండిపోతాయి. ఇంకా పురుగులేమన్నా ఉంటే కనుక దాంట్లో హోల్స్ పెట్టినవి నేను మీకు చూపిస్తాను. రైస్‌లో అయితే ఏమాత్రం పురుగులు రాలేదండి. ఒక 2, 3 టైమ్స్ నుండి. నేను ఈ వ్లాగ్ ఇంతటితో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ బెల్లం సారీ బియ్యం స్టోర్ చేసే టిప్ నచ్చితే కనుక ఫాలో అవ్వండి. చూసారా ఈ రకంగా లోపల పురుగులు వెళ్ళి చచ్చిపోయాయి వాటిలో. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆ ఏరియా నేను క్లీన్ చేసేసి లక్ష్మణ్ రేఖ గీసేసి ఇంకా ఈ డ్రమ్ పెట్టేశానండి. ఇంకా అంతే. ఇంకా ఫర్దర్ వీడియోస్కి అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతేనండి. ఖచ్చితంగా లక్ష్మణ్ రేఖ గీయాలండి, లేకపోతే చీమలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకోసం చెప్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్.